పెద్దమ్మ తల్లి ఆశీస్సులు రామగుండం ప్రజలపై ఉండాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాల్ ఠాగూర్ వేడుకున్నారు. గోదావరి కని బీకేస్టర్స్ సమీపంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో జరుగుతున్న ఆషాఢ మాసం బోనాల సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆదివారం పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చి అమ్మవారికి చీరే సారెతో పాటు బోరాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మనాల్ ఠాగూర్ మాట్లాడుతూ అమ్మ దీవెనలు ఉంటేనే మనకు అన్ని ఉన్నట్లే అని అన్నారు. ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో రామగుండం ప్రాంతంలో ఇంకా అభివృద్ధి జరగాలని, రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దమ్మ తల్లి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్కు శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడున్న చైర్మన్, వైస్ చైర్మన్, మా అన్న ఎవ్రీ ఇయర్ లాగానే ఈరోజు కూడా మమ్మల్ని ఇక్కడ పిలిచి ఆ తల్లి ఆశీర్వాదం పొందడానికి పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా అన్ని విధి విధానం ప్రకారం ఎట్లయితే అమ్మవారికి సంతోషం కలుగుతుందో అదేవిధంగా ఇక్కడ పూజలు కంటిన్యూస్గా అవుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ బోనం ఎత్తి ఆ తల్లికి వచ్చి ఒడిబియ్యం పోసుకొని మీ అందరూ కూడా చల్లగా ఉండాలని, యావత్ రామగుండంలో ఉన్న ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని, సింగరేణి అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని, ఆ తల్లి ఇక్కడ ప్రతి నిత్యము మనకి ఒక అమ్మగా మన ఊరికి ఒక తల్లి పెద్దమ్మ తల్లి మనల్ని కాపాడాలని కోరుతూ రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారికి ఇంకా ఆమె ఈ ఊరిని ఇంకా డెవలప్మెంట్ వైపు నడుస్తానికి మనకి ఆ తల్లి ఆశీర్షులు ఆయనకు పొందాలని. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు అకాల వర్షాలు రావడం వలన ఎంతో కష్టపడి రాత్రి పగలనగా ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మొత్తము రాజ్ ఠాకూర్ కుటుంబం, యావత్ కాంగ్రెస్ కుటుంబం ప్రతి ఒక్కరు రోడ్లలోనే ఉన్నాము. ప్రతి నిత్యము రాత్రి వరకు మిషన్లు పెట్టి అక్కడ ఇమీడియట్గా చర్యలు ఏవేవైతే చర్యలు మేము తీసుకోవాలి, ఎట్లా వాళ్ళని మంచిగా చూడాలి అని చాలా మందికి భోజనాలు ఇవ్వడం జరిగింది. ప్రతి డివిజన్స్ తిరిగి అక్కడ వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోగలిగినాం. ఆ తల్లి దయతోనే మేజర్గా ఎవ్వరికి ఏం కాలేదు. అంత సంతోషంగా ఇంత వాన పడ్డ ఏది చెడు జరగకుండా తల్లి అందరినీ కాపాడిందని నేను తెలుస్తూ ఈ ఆషాఢ మాసంలో మీ అందరు కూడా బాగా పూజలు చేస్తూ ఉంటారు. ఆ తల్లి దయ ఆశీస్సులు మన రామగుండం పైన ఉండాలని మా కుటుంబం పైన, యావత్ రామగుండం కుటుంబం పైన ఇక్కడ ఉన్న అన్నదమ్ములు ఎంతో నిష్ఠతోని ప్రతి సంవత్సరం వాళ్ళు అందరూ కలిసి డబ్బులు వేసుకొని మరి ఇక్కడ చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి సేవా ట్రస్ట్ ఫౌండర్ సబు మల్లయ్య, ఆలయ కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్, వైస్ చైర్మన్ రావుల స్వరాజ్, కోశాధికారి బండి రాజేష్, బర్ల మల్లయ్య, బలవేన సాంబయ్య, చెప్పరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.